పిల్లల విషయంలో ఏ నిర్ణయం అయినా తీసుకునే అధికారం మిస్సమ్మకు అమరుకు మాత్రమే ఉందని నీకు ముందే చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ పిల్లల విషయంలో జోక్యం చేసుకోవడం నాకేం నచ్చలేదు మనోహరి. అంటే మిస్సమ్మైనా అదే చెప్తుంది కదా అంకల్. మిస్సమ్మ ఏం చెప్పాలనుకుంటుందో, ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో మిస్సమ్మ మాత్రమే చెప్తుంది మనోహరి. మనం పిల్లల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది మనోహరి. సరే అంకుల్. మీరు చెప్పండి, అంజలిని బయటికి తీసుకెళ్ళచ్చా? మరోలా అనుకోకండి. ఆయన లేకుండా అంజలిని పంపించడం నాకు ఇష్టం లేదు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తనని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తున్నారు కదా మిస్సమ్మ, పంపించు. మిస్ అమ్మ 2 అవర్స్లో వచ్చేస్తాం. సారీ అండి. ఎంత ఆలోచించినా ఆయన లేకుండా, ఆయనకు చెప్పకుండా అంజుని పంపించలేకపోతున్నా. పర్లేదు మిస్ అమ్మగారు, మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. కూర్చోండి, జ్యూస్ తీసుకొస్తాను. కూర్చోరండి మీరు. బాలిక, గుప్తా గారు, నా పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు గుప్తా గారు. మీరే ఏదో ఒకటి చేయండి. నీ బాధను చూడలేను, అలా అని నీ బాధను తీర్చను లేను. కానీ నీవు నీ లోకమునకు వెళ్ళుటకు ఒక మార్గమునైతే చెప్పెదను. ఏంటి గుప్తా గారు అది? చెప్పండి. మా ప్రభువుల వారు సభను ప్రారంభించు సమయం ఆసన్నమైనది. నీవు వెంటనే సభ మధ్యమునకు వెళ్ళి నీ పాపపుణ్యముల చిట్టాను పరిశీలించి నీ శిక్షలను వెనువెంటనే విధించమని నీవు అర్థింపుము. తదుపరి ఏమి జరుగునో వీక్షింపుము. ఏంటి గుప్తా గారు, మీరు కానీ వాళ్ళ సైడ్ వెళ్ళి నన్ను సైడ్ చేయడానికి ఇలాంటి ఐడియా ఇవ్వట్లేదు కదా? నీకు సాయము చేయవలనని యోచించినందుకు మాకీ శాస్తి జరగవలసినదే. సారీ. నిన్న నేను చేసిన రచ్చకి నన్ను పర్మనెంట్ గా ఇక్కడ నుంచే ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నాను. బాలిక, మేము చెప్పినది చేయుము. నీవు కోరుకున్నది జరగనొచ్చో అప్పుడు మమ్ములను ప్రశ్నింపము. సరే గుప్తా గారు, నమ్మి వెళ్తున్నాను. మోసం చేయకండి ప్లీజ్. ఆగుము బాలిక, ఆగుము. ఏమిటా అరుపులు? ఎందులుగా గంట మ్రోగించడం? న్యాయం కోసం. నీకేం అన్యాయం జరిగిందని న్యాయం కోరుచుంటివి? హో, అయితే మీకు తెలీదా? అయితే మొదటి నుంచి మొదలు పెడతా. బాలిక బాలిక ఆపుము. బాలిక ఆపుము, ఆపుము. సభలో ఇట్లా ప్రవర్తించరాదు. రమ్ము రమ్ము. ప్రభు, బాలికను తీసుకుని వచ్చి తిని. మేము సభను వాయిదా వేయుచున్నాం. ప్రభు, ధూమ్ తథా.
ఏంటంజు? అమ్ము వస్తే డాడీ కంటే స్ట్రిక్ట్ గా అది కొనకు ఇది తినకు అని చాలా రూల్స్ పెడుతుంది. ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఎవరైనా టీచర్ని వెంట తీసుకొని వెళ్తారా? అంజు, నీ మంచి కోసం చెప్తే నువ్వు నన్నంటావా? నేనేం దాని వెంట వెళ్ళను మిస్ అమ్మా. అది కాదమ్ము, అంజు ఏదో చిన్నపిల్ల, తెలియక మాట్లాడుతుంది. మిస్ అమ్మా, నేను వెళ్ళను అన్నది అదేదో అన్నదని కాదు. నాకు అసైన్మెంట్ ఉంది, నేను రాసుకోవాలి. నీ పని తర్వాత చెప్తాను. అమ్ము, అమరే అంజుని తీసుకెళ్ళమని చెప్పాక నీ ప్రాబ్లం ఏంటి మిస్ అమ్మా? ఏమైంది నీకు ఇవాళ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మిస్సమ్మ గారు, మీకు నేను అంజలిని తీసుకెళ్ళటం ఇష్టం లేకపోతే నేను తీసుకెళ్ళనండి. అయ్యో, ఇష్టం లేదని కాదు రణ్వీర్ గారు. కొన్ని రోజుల నుంచి ఇంట్లో పరిస్థితి బాలేదు, అందుకే పంపడానికి కాస్త భయంగా ఉంది. మీ అంజుని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? మీరేం భయపడకండి. అంజున్ రెడీ చేసి తీసుకొస్తాను. రా.